ఎందుకైనా మంచిది ఇంకొకసారి ఆలోచించు. నీకు చెప్తుంటే అర్థం కావట్లేదు. వాళ్ళు చాలా డేంజరస్ మనుషులు. నువ్వు టెండర్ వేయడం తప్పు కాదు బావా, ఆ జీవా వాళ్ళకి పోటీగా వేయడమే తప్పు. నువ్వు కొత్తగా వచ్చావు కాబట్టి నీకు వాళ్ళ సంగతి తెలీదు. ఈ విషయం వాళ్ళకి తెలిస్తే ఏం చేస్తారా? ఏయ్ ఏంట్రా నాకు పోటీగా టెండర్ ఇస్తున్నావట? నా దౌర్జన్యమా? నేను దౌర్జన్యం చేశానా? నేనేమైనా నీ చొక్కా పట్టుకున్నానా? ఈ సూట్ కేసు ఇలా లాక్కున్నానా? పోనీ ఇలా కాగితాలు చించేశానా? వీడేంట్రా అలా అంటాడు? చూడు, మంచిగా వినకపోతే మట్టిలో కలిసిపోతావు. రేయ్ మర్యాదగా ఈ ఊరు వదిలేసి వెళ్ళిపో. రేయ్ పదండ్రా. రేయ్ నరికేస్తా. నేను ముందే చెప్పాను కదా బావా, ఈ సిటీలో వాళ్ళదే రాజ్యం అని. అలానే చూస్తూ ఊరుకుంటావా? ఈ కాంట్రాక్ట్ పోతే నాకెంత నష్టమో నీకు తెలుసు కదా. అవసరమైతే పోలీసు సహాయం తీసుకునైనా సరే నేను టెండర్ వేస్తాను. ఈ ఊర్లో వాళ్ళు ఎదిరించే పోలీస్ కానీ పొలిటీషియన్ కానీ లేరు. కాకపోతే జీవన్ ఢీకొనగల వ్యక్తి ఒకే ఒకడున్నాడు. ఎవరు? అంకుల్ ఎక్కడున్నారే? ఓకే 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 ఏంటి బావా నాకు పెట్టవా? చిచి నువ్వా? బావా ప్లీజ్ బావా నాకు పెట్టవా? ఏంటే పొద్దున మొదలు పెట్టావు? వాళ్ళతో ఆడేది నాతో ఆడొచ్చు కదా. నువ్వేమన్నా చిన్నపిల్లవా? కాదు కన్ని పిల్లని. సరే కానీ ఒక పని చెయ్యి, నన్ను పెళ్లి చేసుకో. 6 డజన్ మంది పిల్లలు కనిపెడతా. అప్పుడు ఎంచక్క మనం మన పిల్లలతోనే ఆడుకోవచ్చు. అందుకే పెళ్లి చేసుకోమని చెప్పేది. అమ్మో నిన్ను భరించడం నా వల్ల కాదు. వెళ్ళి ఎవరన్నా ఎత్తుకో. అత్తే వస్తుంది, నీ పని చెప్తానుండు. చూడత్తయ్య బావు నన్ను ఏమంటున్నాడో. ఏంట్రా ఏమన్నా దీన్ని? పెళ్లి చేసుకోరా బావా, పిల్లలు కనిపెడతానంటే వేరెవరినైనా వెతుక్కో అంటున్నాడు అత్తయ్య. పోనీలే ఏదో అత్త కొడుకు కదా అని ఒక ఛాన్స్ ఇస్తుంటే బోడి బిల్డప్ ఇస్తున్నాడు అత్తయ్య. ఎందుకురా పాపం దీన్ని ఏడిపిస్తావు? ఎప్పటికైనా దీన్ని నువ్వు చేసుకోవాల్సిందేగా. ఆ పనేదో తొందరగా చేసేస్తే ఓ మనవణ్ణి ఎత్తుకుని హాయిగా ఆడుకుంటాను. వినిపిస్తోందా? అబ్బా నువ్వు మొదలు పెట్టావా? దీన్ని కంట్రోల్ చేయడం నా వల్ల కాదు. ఆ మోహన్ చూడు కార్టూన్ ఫేస్ లాగా. నన్ను అంత మాట అంటావా నిన్ను? అన్నా ఏ శేషాచలం ఏంటయ్యా లేటు? ఇంకా మాకు పోటీకి ఎవరైనా టెండర్ ఇస్తారని అదే నీ అనుమానమా? నువ్వు తొందరగా మాకు టెండర్ ఓకే చేస్తే అవతల మేము చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. ఉండండి నిక్కీ బాబు, ఎలాగూ ఈ కాంట్రాక్ట్ మీదే కదా. కాకపోతే మాకు కూడా ఏవో కొన్ని రూల్స్ ఉంటాయి. అయినా మిమ్మల్ని ఎదిరించి కొటేషన్ వేయడానికి ఎవడొస్తాడు చెప్పండి? ఒకవేళ వచ్చినా నేను తీసుకుంటానా? అయినా ఈ సంగతంతా మీకు తెలీదా ఏంటి? సార్ బలరాం కన్స్ట్రక్షన్స్ నుంచి మా కొటేషన్ సార్. ఏమిటయ్యా నువ్వేమైనా ఊరికి కొత్త? అవును సార్. అయితే ఏంటి? అటు చూడు, ఆయన ఎవరో తెలుసా? ఈ సిటీలో జనాలకి ఎవరి పేరు చెబితే వెనక ముందు తడిసిపోద్దో ఆ జీవాగారి ముద్దుల తమ్ముడు. అయితే ఏంటంటే నిక్కీ బాబు. ఆయన ఎవరైతే మాకేంటండి, ముందు మా కొటేషన్ తీసుకోండి. తీసుకోవచ్చు, కానీ తీసుకునే టైం అయిపోయిందే. అదేంటి సార్,
ఇంకా 5 నిమిషాలు టైం ఉందిగా, అప్పుడే మీరు మూసేస్తే ఎలా? 5 నిమిషాలు ఉందా? అచ్చా, అయితే నేను నీ కొటేషన్ తీసుకోవాలి అంటావు. అయినా నేను తీసుకోను. ఏం చేస్తావు? ఏం చేస్తాడు? పక్కకెళ్ళి నించుంటాడు. శభాష్, ఇప్పటికైనా మ్యాటర్ అర్థమైంది. అంటే ఏంటి? కొటేషన్ తీసుకోకపోతే ఆఫీసు మీదకి రౌడీని తీసుకొస్తావా? నేనెవరినో తెలుసా? అసలు నా సీటు పవర్ ఏంటో తెలుసా? ఈ డివిజన్ మొత్తానికి నేనే పెద్ద ఆఫీసర్ని. అర్థమైందా? మరి ఈయనెవరో తెలుసా? నమస్కారం సార్. ఆ కొటేషన్ తీసుకోండి. సార్, అది టైం అయిపోయింది. ఇప్పుడు తీసుకుంటే రూల్స్ అవి ఒప్పుకోవేమో సార్. నేను నీ పై ఆఫీసర్ని. రూల్స్ గురించి నీకన్నా నాకే బాగా తెలుసు. తీసుకో. అలాగే సార్. తక్కువ రేటుకి కొటేషన్ వేసినందుకు ఈ కాంట్రాక్ట్ని బలరాం కన్స్ట్రక్షన్స్కి శాంక్షన్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. ఇక్కడ పని అయిపోయింది, నేను బయలుదేరుతున్నాను. ఉంటాను. రేయ్ చేతగా అంటద్దమ్మా, నీకు చేతగాక ఎవడో పై ఆఫీసర్ని పట్టుకొస్తావా? అన్నా, రేయ్ పదరా. ఏంట్రా వెళ్తున్నావు? మాకు రావాల్సిన కాంట్రాక్ట్ను కొట్టేస్తే కామ్గా కూర్చుంటాం అనుకుంటున్నావా? దమ్ముంటే ఆగరా. అన్నా, ఆ నిక్కి గారు నేను చూడన్నా. చెప్తున్నాను కదా, పద. వెళ్ళకేం చేస్తారా? చేతకాని కొజ్జాళ్ళారా, ఇంటికెళ్ళి గాజులేసుకొని మూల కూర్చోండ్రా. ఏయ్! సూర్యుని పట్టుకోవాలని రామ్తో పెట్టుకోవాలని చూడకు, మాడి మసైపోతాం. నీ అబ్బా రేయ్, నువ్వు ఈ దందాలోకి దిగి 10 ఏళ్ళై ఉంటుంది. కానీ నేను పుట్టి పెరిగింది దాదాగిరిలోనేరా. నువ్వు నా దగ్గర నకరాలాడితే నరికి పారేస్తాను. చల్ నడు. బావా, బావా, ఏంట్రా నా ముద్దుల బావమరిది, డబ్బులు ఏమైనా కావాలా? మెలకలు తిరిగిపోతున్నావు. ఓ 10,000. నీ అవ్వా, నువ్వు నా ఏకైక ముద్దుల బావమరిదిరా. నీకు 10,000 ఏంటి? రేయ్, అన్నా. వాడుకో 20,000 ఇచ్చి పంపించు. అలాగే. గో అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ బావా. థ్యాంక్ యూ బావా. రారా. ఇన్స్పెక్టర్ గారు. సార్. ఏంట్రా, ఏంటి అవతారం? అన్నా, కాంట్రాక్ట్ దగ్గరికి ఆ రామ్గఢ్ వచ్చిండు. నిక్కీ బాబుతో లొల్లి పెట్టుకొని మమ్మల్ని చెతికి తన్నిండు. నీ అవ్వా, వాడొక్కడిని కొట్టలేక మీరిద్దరు తన్నులు తిని వచ్చారా? అసలు ఈ సిటీలో మనల్ని కాదని టెండర్ వేసున్నాడు కానీ కాంట్రాక్ట్ కొట్టినోడు కానీ ఎవడైనా ఉన్నాడా? అన్నా, నాకు వారం రోజులు టైం ఇయ్యన్నా. నా కొడుకుని అడ్డంగా నరికి నీ కాళ్ళ ముందు పడేస్తా అన్నా. ఒక్క వారం రోజులు టైం ఇయ్యన్నా. వాడిని వదిలిపెట్టనన్నా. వాడికి నేంటో చూపిస్తానా? రామ్గఢ్ ఎన్ని ఎక్స్ట్రా చేసిన గమ్మునున్నాను, కానీ ఇవాళ వాడు నా తమ్ముడి మీద చెయ్యేశాడు. వాడిని ఇంకా వారం రోజులు బ్రతకనిస్తే సిటీలో నా ఇజ్జతే ఉండదు. జరగనియను. రేయ్, బలి తీయండ్రా. అరే ఏంటి సార్ ఇది? తమ్ముడు అంటే ఏదో ఆవేశపడుతున్నాడు, మీరు తొందరపడితేలా? మనకి టైం వస్తుంది, వాడిని సమయం చూసి దెబ్బ కొడదాం. సరే.
ఆ? ఎవడు వాడు వాడెవడు చెప్పు కమాన్ చెప్పవే మ్మ్. ఎవరండి? ఆ? ఎవరా ఇప్పుడు వచ్చి వెళ్ళాడు ఇప్పుడు చెల్లెరా? ఎవరు? ఆ, నా కథలొద్దు వాస్తవాలు కావాలి చెప్పు ఇప్పుడు దాకా ఎవరితో కులికావు చెప్పు మీది నోరు కాదు. అసలు మీరేం మాట్లాడుతున్నారో మీకు తెలుస్తుందా? తెలుసుకున్నాను కాబట్టి మాట్లాడుతున్నాను. రోజు నేను వచ్చేంత వరకు ఎదురు చూసేదేనేవి ఈ రోజు నేను రావడం కాస్త లేట్ అయ్యేసరికి ఆ, వేరే ఎవరితోనో రొమాన్స్ చేసి ఇప్పుడు ఏమీ ఎరగని నంగనాచిలా డ్రామాలాడుకో. ఏయ్, ఏంటే అలా చూస్తున్నావు? నీలాంటి వాడితో ఇన్నాళ్ళు కాపురం ఎలా చేశానా అని. ఇలాంటి అనుమానం ఉన్న మనిషిని ఆ దేవుడు కూడా మార్చలేడు. ఛీ! అవును, నన్నెవరూ మార్చలేరు. మార్చలేరు. నన్నెవరూ మార్చలేరు. మీరు మారడండి. ఛీ! నన్నెవరూ మార్చలేరు. అమ్మా టీ మా త్వరగా తెచ్చేవంటే అమ్మలేదా? నువ్వేమన్నా చిన్నపిల్లడు అనుకుంటున్నావా? ప్రతి దానికి అమ్మ అమ్మ అంటున్నావు. ఇక నుంచి నీకన్నీ నేనే. నో మమ్మీ, ఓన్లీ డమ్మీ. అబ్బా నన్ను కాసేపు వదిలేవే. చిచ్చి, ఇంటికొస్తే చాలు నీతో గొడవ. రేయ్, దీని తలనొప్పి నీకు ఎందుకు గాని ఇంటికెళ్ళి ప్రశాంతంగా పడుకో. ఓ ఏంటి ప్రశాంతంగా పడుకునేది? ప్రేమించిన పిల్లను వేరెవడికో ఇచ్చి పెళ్లి చేస్తుంటే మళ్ళీ ప్రశాంతత ఒకటి. ఏయ్, ఏంటి ఎరా? అబ్బే ఏం లేదన్నా, దీపు ఏదో సరదాగా అంటుంది. ఎందుకు బాబు దాస్తావు? ఈ ముదిరిపోయిన బెండకాయకు ఎలాగో ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలని లేదు. కనీసం నువ్వన్న చేసుకుని సుఖంగా ఉండు. నువ్వు ఆగవే. ఇప్పుడు నీ పెళ్లికి అడ్డేంట్రా? మా ఇద్దరికి ఇష్టమే, కాకపోతే వాళ్ళ నాన్నే పురుగుల మందు తాగి చేస్తానని బెదిరించాడు. అందుకని దాంతో నువ్వు ఆ అమ్మాయి త్యాగాలు చేస్తూ భోజనాలు మానేసి విరహగీతలు పాడుకుంటారా? హలో, నీకు చేతనైతే వాళ్ళు పెళ్లి జరిపించు, అంతేకాని అనవసరమైన క్లాసులు ఎందుకు? ఏయ్, నీ మొహం. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం. వీడి గురించి వీడికన్నా నాకే ఎక్కువ తెలుసు. రేయ్, నిన్ననే మీ లవర్ ప్రియింటికి వెళ్ళి మీ పెళ్లికి వాళ్ళ నాన్న ఒప్పించా. నీ లైన్ క్లియర్. వచ్చే నెలలోనే నీ పెళ్లి. అన్న థ్యాంక్స్ అన్నా. ఇప్పుడు హ్యాపీ కదా? వెళ్ళి అమ్మ దగ్గర డబ్బులు తీసుకో, ఆ పెళ్లి పనులేవో చూసుకో. రేయ్, మీరు కూడా వెళ్ళి ఆ పెళ్లి ఏర్పాట్లు చూడండి. ఆహా, అడగకుండానే హీరోలాగా మీ ఫ్రెండ్ పెళ్లి జరిపించేశావు. ఇక మనం కూడా లాగించేసి. ఏంటి లాగించేది? ఏంటా? నిన్ను
ఏంటి ఈ మధ్య అసలు కనిపించట్లేదు. పనులున్న ఇంట్లో అవునండి క్లాసులు పోయి ఇంటికి వెళ్ళడం వస్తావా? క్లాస్ అయిపోతే అబ్బబ్బబ్బబ్బా ఫిగర్ అదిరింద్రా, చూస్తేనే పిచ్చెక్కుతుంది. రే ఈ అమ్మాయి ఎవరన్నా? మన ఏరియా కొత్తగా వచ్చిన ఎస్ఐ గారు చెల్లెలరా. ఎవరైతే ఏంట్రా, అందగత్తే అందగత్తే, ఎస్ఐ చెల్లులైనా సిఐ పెళ్ళామైనా. రాస్కెల్స్, పిచ్చి పిచ్చిగా వాగారో చెప్పుతో కొడతా. వావ్, నీలాంటి అందగత్తి కొట్టాలే గాని ఒక్క చెప్పుతో ఏం కర్మ, కత్తితో పొడిచినా పొడిపించుకుంటాం. ఆహా, కోపంలో కూడా అదిరిపోతుందిరా, చూస్తే పిచ్చెక్కుతుంది. అబ్బా మామా, ఇలాంటి అందగత్తెతో ఒక్క నైట్ గడిపిన జన్మ ధన్యమైనట్టే మామా. రాస్కెల్, ఏం కూర్చోవరా? ఏయ్, ఆహా, అడగ్గా నొక్కుంటే థ్రిల్లే ఉంటుంది. ఇలా బెట్టు చేసే వాళ్ళు బెండు తీసి ఎంజాయ్ చేస్తేనే మజా. డార్లింగ్, నిన్ను ఎక్కడ ఎప్పుడు ఏం చేయాలో నాకు బాగా తెలుసు. వెళ్ళు నిన్ను వెళ్ళమ్మా. కూడా ఎక్కడ ఎప్పుడు ఎలా తన్నించాలో నాకు బాగా తెలుసు. రావే. ఏం ఊపుడు మామా, తట్టుకోలేకపోతాడు మామా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం ఊపుతుందిరా మామ. అవునురా మామ. సరే సరే, ఓకే ఓకే. అబ్బా దమాక్ ఖరాబ్ చేయకు బాయ్. ముందు అడ్వాన్స్ పంపించు, దాంతో పాటు వాడి ఫోటో పంపు. వాడిని ఖతం చేసి నాకే మిగతా బ్యాలెన్స్. ఓకేనా? పెట్టేయ్. అన్నా అన్నా అన్నా, ఎవడో శేఖర్ అంట, కొత్తగా వచ్చిన ఎస్ఐ. మీ బామ్మర్ది మహేష్ వాడి చెల్లెల్ని ఏడిపించాడని తీసుకెళ్ళి లోపలేసాడన్నా. ఎంత చెప్పినా వినట్లేదన్నా. వాడి నంబర్ తెలుసా? ఉందన్నా. కలుపు. హలో. హలో ఎస్ఐ బాబు, నేను జీవాని మాట్లాడుతున్నాను. చెప్పండి, ఏంటి నాకు ఫోన్ చేశారు? చా, తెలియనట్టు మాట్లాడకమ్మా. డొంక తిరుగుడు వద్దు, విషయానికి వద్దాం. నా గురించి తెలియక మా వాడిని లోపలికేశారట. ఇలాగే ఇంతకు ముందు ఓ ఎస్ఐ నాతో పెట్టుకున్నాడు. ఇప్పుడు వాడు శ్రీకాకుళం చిట్టడువుల్లో సెంట్రీ డ్యూటీ చేస్తున్నాడు. సరే, జరిగిందేదో జరిగిపోయింది, వాడిని ఇడిచిపెట్టు. ఫోన్ పెట్టేయి. ఏంటి? ఫోన్ పెట్టేయమంటున్నాను, పెట్టేయి. మళ్ళీ ఇంకోసారి ఫోన్ చేసావంటే నిన్ను లోపలేస్తా. అబ్బో, ఏంటో అనుకున్నాను. నీ దగ్గర చాలా విషయం ఉందే. సరే, నువ్వు చేసేది నువ్వు చేయి, నేను చేసేది నేను చేస్తాను.
ఏమన్నాడన్నా? ఆడేమంటాడ్రా, కాల్చి కొట్టకపోతే ఇనుప ముక్కు కూడా మన మాట వినదు, నేనట వింటానంటున్నాడు. హ, చూస్తాను వాడి సంగతి. సార్, వాడి బామ్మర్తిని విడిచిపెట్టకపోతే నా చెల్లిని చంపేస్తానంటున్నాడు సార్. ఒక బాధ్యత గల ఎస్ఐగా వాడిని విడిచిపెట్టడం నాకు ఇష్టం లేదు. కానీ ఒక అన్నగా నా చెల్లెలి ప్రాణం నాకెంతో ముఖ్యం సార్. మళ్ళీ ఎప్పుడు ఫోన్ చేస్తానడు? 1 గంటలో. హలో. ఎస్ఐ గారు, టైం అయిపోయింది. ఏం డిసైడ్ చేశారు? అదే మా వాడిని విడిచిపెట్టే ప్రోగ్రాం. రే, నా చెల్లికి ఏమన్నా జరిగిందో నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టను. అచ్చా, వేడి తగ్గలేదన్నమాట. సరే, చావబోయే ముందు మీ ముద్దుల చెల్లెలతో ఒకసారి మాట్లాడండి. మాట్లాడు. అమ్మా శ్వేత. విన్నావుగా? సార్, వాడు నిజంగా మా చెల్లిని ఏదో చేసేటట్టున్నాడండి. హలో జీవా, నేను రాముని. ఏంట్రా నువ్వు లైన్లోకి వచ్చావు? ఓహో, ఈ పాగల్గాడు నీ కాడుకొచ్చాడా? నువ్వేం పీకుతావురా? నేనేం పీకుతానో నీ తమ్ముడిని అడుగు. తమ్ముడా? ఏయ్ నిక్కీ, నిక్కీ, నిక్కీ! అన్నా, ఈ రామ్గాడి మనుషులను నిక్కీ! మ్యాటర్ అర్థమైంది కదా? 10 నిమిషాల్లో శ్వేతకి ఉండాలి. చా! తీసుకెళ్ళండి దీన్ని ఆ రామ్గాడి దగ్గరికి. ఏంటి సార్, ఏమైంది? ఎందుకంత కోపంగా ఉన్నారు? కోపం కాకపోతే ఏంటి? ఏదో బచ్చాగాడిని వదిలిపెడితే వాడు రోజు రోజుకి రెచ్చిపోతున్నాడు. ఇప్పుడు ఏకంగా నా తమ్ముడిని కిడ్నాప్ చేసి నన్నే బెదిరించాడు. ఇంకా వాడిని ఇలాగే వదిలిపెడితే సిటీలో చిన్న పిల్లాడు కూడా నన్ను చూసి నకరాలు చేస్తాడు. తొందరపడకండి సార్, కాస్త టైం ఇవ్వండి. వాడిని నేనే లోపలేసేస్తాను. ఆ ముక్క నేను నిక్కర్లేసుకున్నప్పటి నుంచి చెప్తున్నారు, వేసేస్తానని. వెళ్ళి మీ పని మీరు చూసుకోండి, నా పని నేను చేసుకుంటాను. అసలు ఈ జీవాతో పెట్టుకుంటే జీవమే పోతుందని వాడికి తెలిసొచ్చేలా చేస్తాను. ఎవరు నా తల మీద గొడుగు పెట్టింది? నా తల మీద ఈ క్యాప్ తప్ప ఇంకేం ఉండడానికి వీల్లేదు. సారీ సార్, ఎండ ఎక్కువగా ఉందని. ఈ ఎండ మనల్ని ఏం చేస్తుందయ్యా? మనల్ని చూస్తే ఎండే గొడుగు వేసుకోవాలి. నా పేరేటో తెలుసు కదా? తెలుసు సార్. తెలుసు అంటే కాదు, చెప్పాలి. అగ్ని సార్. ఏంటా చెప్పడం? అగ్ని కాదు, అగ్ని. ఏమగ్నో, ఎండలో డ్యూటీ చేసి లోపల తడిసిపోతుంది. నాకు తడిచిపోతుంది, కానీ చెప్పానా, ఒక్కడినైనా అంతర్జాతీయ ముఠా వాడిని పట్టుకోవాలి. అంతవరకు మన డ్యూటీ బార్డర్ దగ్గరే. ఈ అగ్ని అంటే ఏమిటో అందరికీ తెలియాలి. ఇలా ఎన్నాళ్ళు సార్? ఏమో నాకు తెలియదు. ఎవడో ఒకడు దొరికి నాకు ప్రమోషన్ వచ్చే వరకు ఇక్కడే మన డ్యూటీ. అదిగో ఎవడో వస్తున్నాడు. ఆ సైకిల్, దానికి ఉన్న మూటా చూస్తుంటే ఈ మూట వెనకాల పెద్ద ముఠా ఉన్నట్టు అనిపిస్తుంది. మూట చూసి ముఠా ఉందని ఎలా అనుకుంటున్నారు సార్? నా పేరేమిటో తెలుసా? అగ్ని. వాల్ పోస్ట్ చూసి సినిమా గురించి, మూట చూసి ముఠా గురించి చెప్పగలను తెలుసా? సైకిల్ పై ఇసక బస్తా పోతున్నా. ఆ మూటలో ఏముంది? ఇసక. ఇసుక ఎక్కడికి తీసుకెళ్తున్నావు? బందరు. చాలు, నువ్వు ఇంకేం చెప్పొద్దు. నాకు క్రైమ్ నాలెడ్జ్ తో పాటు ఫిలిం నాలెడ్జ్ కూడా ఉంది. చూపించు. ఏంటి మూట చూస్తారా? ఏయ్, ఎవడి మూట పడితే వాడి మూట చూడాల్సిన కర్మ నాకేం పట్టలేదు. చూడవలసిందే చూస్తాను. మరేం చూపించమంటారు సార్? లైసెన్స్, డ్రైవింగ్ లైసెన్స్. సైకిల్ కి లైసెన్స్ ఎందుకు సార్? ఎందుక? సైకిల్ కైనా వెహికల్ కైనా లైసెన్స్ లేకపోతే నాకు మండుద్ది. ఇసుక బందరికి,
మూటలో వెరీ గుడ్. నువ్వు బందరు వెళుతున్నావు ఇసుక చల్లడానికి. ఆ? ఏంటి సార్ మూట చూపించమంటారా? చెప్పాను కదా, ఎవడు మూట పడితే వాడు మూట చూడని. సైకిల్ చూస్తా, టైరు చూస్తా, ట్యూబులో ఏముందో చూస్తా. అది చూస్తే నేను వస్తా. ఏ ఈ రాశి ఏమైనా బయటపడుతుందనా? ఆ. టైర్లకి గాలిపోతుంది కదా అని. ఓకే ఓకే, గాలి అంటున్నావు కాబట్టి జాలిపడి వదిలేస్తున్నా. వెళ్ళు. థ్యాంక్ యూ సార్. కానీ ఇప్పుడు తప్పించుకున్నా ఈ అగ్ని కళ్ళల్లోంచి తప్పించుకోలేవు. కనిపిస్తాను సార్. వెళ్ళొస్తాను సార్. సార్ మీరు ఏమనుకోనంటే నాదో చిన్న మాట. మీరు మందులు అవి బాగా వాడతారా సార్? ముద్దుగా బొద్దుగా కనబడుతున్నారు. మందులు వాడను కానీ మందు వాడతాను. అది సంగతి. బాగా మూట బందరు. ఈ మూట మ్యాటర్ ఏంటో చూడాలి. అగ్ని. నేను నమ్మలేకపోతున్నాను బావా. ఏమిటది? అదే మనిద్దరం కలిసి ఇలా బయటికి రావటం, పక్కన నీ తొట్టి గ్యాంగ్ లేకపోవటం. ఏంటి మా తొట్టుగాంగా? లేకపోతే ఏంటి, నీతో ఎప్పుడు మాట్లాడదామన్నా ఎవడో ఒకడు ఉంటాడు. అన్న ఆ గొడవ, అన్న ఈ గొడవ అంటూ ఎప్పుడు తినేస్తూ ఉంటారు బావ నిన్ను. మండాప్రా ఏంట్రా? ఏంటి ఇలావా? ఏరా చిన్నపిల్లాడ్ల గల్లీ దండాలు చేస్తున్నావు వదిలిపెడితే నా తమ్ముడిని కిడ్నాప్ చేస్తావా? ఏ సెంట్రా వెళ్ళి అన్నా నిన్ను కొట్టడానికి నువ్వెందుకన్నా? ఏం చావు? ఇంకొకసారి మా అన్న జోలికి వచ్చావనుకో నీ అంతు చూస్తాను. అన్న నానాజీ అన్న వచ్చిండు. ఏంట్రా అందరూ డల్గా ఉన్నారు? అన్నా ఏమైందిరా? జీవా అన్న వారం రోజుల నుంచి అన్నం తింటలేదన్నా. ఎక్కడున్నాడురా? లోపలున్నాడు. తమ్ముడు, ఒరే తమ్ముడు, ఏంట్రా ఇలా ఒంటరిగా చీకట్లో కూర్చున్నావు? ఏమైందిరా? అన్నా వద్దన్నా వద్దు. నీ తమ్ముడు జీవా ఇప్పుడు చేతకానోడన్నా. వీడికి ఇంకా నీ తమ్ముడు నన్ను అనిపించుకునే అర్హత లేదన్నా. ఎవడో కోన్ కిస్కా గొట్టంగాడు పట్టుకుని కుక్కని తనినట్టు తంతు అంటే ఏమీ చేయలేక ముసలాట్లా మూల కూర్చున్నానన్నా. మూల కూర్చున్నాను. నన్ను వదిలే అన్నా. ఈ చీకటి గదిలోనే చచ్చిపోనే. ఒరే రాముడు అంతటి వాడే రోజులు బాగాలేక అడవుల్లో పడ్డాడు. మనమెంత అయినా ఇప్పుడు ఏమైందని నువ్వు ఇంతగా బాధపడుతున్నావు? నీ కోసం నీ అన్న నానాజీ వచ్చిండు. నీతో నకరాలు చేసిన ఒక్కొక్క నా కొడుకుని అడ్డంగా నరుకుతాను. లే తమ్మి లే. నేను రాను. నేను రాలేను.
నేను రాలేను. నీకు ఈ అన్న సంగతి తెలిసి కూడా అలుగుతున్నావు కదూ. పోనీ నీ అలక తీర్చడానికి శాంపుల్గా ఓ మంచి మర్డర్ చేయించనా? చెప్పు, ఎవరిని చంపమంటావు? సత్యం, ఆ సత్యం గారి చావు నేను చూడాలి. ఆ సత్యం గారిని చంపాలి, అంతేగా? ఒరేయ్, ఏంట్రా నా తమ్ముడు అక్కడ పగతో రగిలిపోతుంటే మీరేంట్రా ఇక్కడ చేతగారి దత్తం వల్ల కూర్చున్నారు? వెళ్ళి ఆ సత్యం గారిని వేసేయంట్రా. గా సత్యం బాంబే వెళ్ళాడన్నా. ఒరేయ్, వాడికి తమ్ముడు గాని అన్న గాని ఉంటే వాడిని వేసేద్దాం. మంచి ప్లాన్ గీయండి. నేను వేస్తానన్న ప్లాను. అలాగే చేద్దాం. అంకుల్, ఏంట్రా? ఏంటమ్మా టెన్షన్లో ఉన్నారు? ఏం లేదు అంకుల్, సెంటర్లో మంచి ఫిగర్ కనబడితే టెన్షన్లో రేప్ చేస్తాం అంకుల్. ఏంటి రేప్ చేశారా? ఓర్ని రేపా? రేప్కే జడిచిపోతున్నారా? రేయ్, మీరు మర్డర్ చేసి వచ్చినా నో ప్రాబ్లం, అన్నీ నేను చూసుకుంటాను. వెళ్ళి ఎంజాయ్ చేయండి. అది అది కాదు అంకుల్. రేయ్, మీ పెద్ద బావ నానాజీ, చిన్న బావ జీవ, మీ ముద్దుల బావ నిక్కి ఎన్ని మర్డర్లు చేయలేదు, మానభంగాలు చేయలేదు. ఏమన్నైందా? ఒక్క కేసు అయినా ఏనాడే పోలీస్ స్టేషన్కి వచ్చారా? నేను ఎస్ఐ నుంచి ఏసీపీని అయ్యానంటే అంతా మీ వాళ్ళదయ్యా. తీసుకోండి. గ్లాస్లో పోయిరా. తీసుకోండి తీసుకోండి. రాన్రా, ఎంజాయ్ చేయండి వచ్చి. పోయిలే. గ్లాసులు ఏంట్రా, సీసాలు తీసుకుంటారా? వెళ్ళండి. చేయండి, ఎంజాయ్ చేయండి. ఊరిని ఒక్క రేపుకే జడుస్తారేంట్రా? ఇప్పుడు ఎంజాయ్ చేయండి రా. వీళ్ళు చాలా అమాయకంగా ఉన్నారు. నీలా డెవలప్ కావాలంటే కనీసం 4 మర్డర్లు 6 మానభంగాలు చేయించు. ఒక్క మానభంగానికే భయపడుతున్నారు. మీరు పక్కనంటే మాకు భయం ఏంటి సార్? మీరు డెవలప్ కావాలరా, అది. అంకుల్ మీరున్నారు కదా అంకుల్, మాకెందుకు అంకుల్ భయం? అదిరా.
చిన్న బావా నువ్వు నిజంగా గ్రేట్ బావా. ఆ రామ్ గడ్ రైట్ హ్యాండ్ని వేసి పడేశావు. ఇప్పుడు చూడాలి ఆ రామ్ గడి ఫేసు మాడి మసైపోయి ఉంటుంది. ఆ నాయాలు మనతో పెట్టుకుంటాడా? అయినా అసలు ఎక్కడో దూరంగా బొంబాయిలో మాఫియాలో ఉన్న మా నానాజీ అన్న వచ్చి వాడికి మ్యాప్ గీసిన తర్వాత కూడా ఆ ఎదవ తప్పించుకోగలడా? పాపం పెట్టొచ్చి ఒళ్ళో పడ్డట్టు లటక్కున వచ్చి ఒళ్ళో పడ్డాడు. ఏమంటారా? ఏమైనా సరే నిక్కీ అన్నంటే నిక్కీ అన్నే. ఈ మర్డర్తో సిటీలో నీ పేరు చెప్తే జనాలకు వచ్చపడుతుందన్నా. కానీ బావా ఇప్పటి నుండి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ రామ్ గారు తప్పకుండా ఇది మనసులో పెట్టుకుంటాడు. ఎప్పుడో ఒక మూమెంట్ చూసి మనల్ని వేసేస్తాడు. రేయ్, ఇంతకు ముందైతే వేర్రా, ఇప్పుడు నానాజన్ వచ్చిండు. ఇప్పటి నుండి సిటీలో మన మీద ఎవడైనా చేయేసిండనుకో చీరేస్తాడు. అయినా నానాజీ అన్న గురించి తెలిస్తే ఆ రాంగాడు దందాలు మానేసి ఎటో దొబ్బేస్తాడు. పాపం ఇప్పుడు ఎక్కడుండో ఏంటో. ఎక్కడ ఉంటాడు? ఎక్కడో చోట మూల దాక్కొని ఉంటాడు. నిన్న రాత్రి నా కల్లోకి కామర్స్ లెక్చరర్ కైలాసం వచ్చాడే. వచ్చి ఏం చేశాడే? నాతో ఐ లవ్ యూ అన్నాడు. పాపం ఇదే కళ కైలాసంకి వస్తే ఈ పాటి కైలాసం చేరుకునేవాడు. వీడేంటే కళ్ళ ముందు అమ్మాయిలు కనిపించినా చూడకుండా వెళ్ళిపోతాడు. ఏంటే మీరు కామ్గా వెళ్తున్న వాడిని కామెంట్ చేస్తారు? అయ్యో, అతను పర్స్ పడిపోయిందే. వెళ్ళి ఇచ్చిరావే. నీకేగా దొరికింది, నువ్వే ఇచ్చిరా. హలో, ఎక్స్క్యూజ్ మీ. హలో హలో హలో, మిమ్మల్నే అండి. మీ పర్స్ పడిపోయింది. హలో, ఈ పర్స్ మీదేనా? మిమ్మల్నే, తీసుకోండి. సారీ, థ్యాంక్స్. అన్నా వాడు మళ్ళీ డైరెక్ట్ గా దెబ్బ తీయలేక దొంగ దెబ్బ తీశాడన్నా. అన్నా, ఆ జీవానికి కానీ తోడు నానాజీ గారు వచ్చింది. వాడిని చూసుకుని తమ్ముళ్ళు ఇద్దరు సిటీని పరేషాన్ చేస్తుందన్నా. అన్నా, మన వాడిని చంపిండ్రన్నా. ఊరికి నేను కూర్చుంటావేందన్నా? నువ్వు అనన్నా నా కొడుకులను నరికేస్తాం. భలే లేపేశావన్నా. రేయ్, మనతో పెట్టుకుంటే ఎవడైనా మటాస్ కావాల్సిందేరా. అన్నా రామ్, ప్లీజ్ నన్నేం చేయదు. రామ్, నీకు దండం పెడతాను, ప్లీజ్. ఒరేయ్, వాడు నా తమ్ముడిని చంపుతాడ్రా. మిమ్మల్ని దున్నపోతులు మేపుతున్నట్టు మేపుతున్నాడు. అయినా ఒక్కడు కూడా నా తమ్ముడిని రక్షించలేకపోయాడు. ఎందుకురా మీరంతా ఉంది? నా తమ్ముడిని రక్షించలేకపోయిన వాళ్ళెవరు బతుకుండడానికి వీల్లేదు. మిమ్మల్ని అందరినీ చంపేస్తారా? ఏంటయ్యా కూల్ డౌన్ అయ్యేది? ఇలా కూల్ డౌన్ అయ్యాం కాబట్టి ఆ రామ్ గాడు నా తమ్ముడిని నడి రోడ్లో కుక్కని చంపినట్టు చంపాడు. నీ తమ్ముడిని లేపేస్తే నువ్వు కూల్ డౌన్ అవుతావా? ఇప్పుడు కూడా కూల్ డౌన్ అయ్యి చేతులకి గాజులు తొడుక్కుని కూర్చోమంటావా? చూడయ్యా, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, కానీ
నాకు ఆ రామ్ గాడి శవం కావాలి, శవం. తమ్మి, జిందగీలో ఎన్నడూ నా కళ్ళల్లో నీళ్లు రాలే, ఈ రోజు వచ్చినాయి. అదిగా రామ్ గాడి వల్లే. అశ్వంటోణ్ణి ముక్కలు ముక్కలుగా నరక్కపోతే నాకు నిద్ర పట్టదు. సార్, నేను మొదటి నుంచి చెప్తున్నా, కానీ మీరు వెళ్ళలేదు. రామ్ మీరనుకున్నంత తక్కువవాడేం కాదు. శత్రువుని ఎప్పుడు ఎలా దెబ్బతీయాలో వాడికి బాగా తెలుసు. అసలు వాడి రైట్ హ్యాండ్ సత్యంగాన్ని చంపిన తర్వాత నిక్కి కొన్ని రోజులు ఎట్టైనా వెళ్తే బాగుండేది. సరే, జరిగిందో జరిగిపోయింది. రామ్ ఇప్పుడు ఫుల్ ప్రొటెక్షన్లో ఉంటాడు. మనం ఎలాంటి అటాక్ చేసినా ఒక విధంగా మనకే దెబ్బ. కొడితే వాడిని తెలివిగా కొట్టాలి. ఒక దెబ్బ పడితే మళ్ళీ లేవకూడదు, వాడు లేవకూడదు. వాడి జీవితంలో మళ్ళీ లేవకుండా నేను కొడతాను. రామ్! టైం అవుతుంది, ఇంకా రాలేదేంద్రా? వస్తాడ్రా. వెయిటింగ్ వాడి కోసం. వస్తాడ్రా. వచ్చారా? వచ్చిండు. కానిస్టేబుల్, పట్టుకోండి. ఎవరు పారిపోవడానికి వీల్లేదు, అందరిని అరెస్ట్ చేయండి. మిస్టర్ శేఖర్, మీరు ఆ కేసు సంగతి చూడండి. ఎస్ సార్. నమస్తే అజయ్ జీ. ఆహా, సార్ని చూస్తూ ఉంటే సాక్షాత్ దేవుడిని చూస్తున్నట్టుంది. నేను పొగడ్తలకు లొంగేవాడిని కాదు. విషయం చెప్పండి, ఎవరు మీరు? నేను నానాజీ, వీడు నా తమ్ముడు జీవ. ఈ సిటీకి మేమిద్దరం రెండు కళ్ళు లాంటి వాళ్ళం. మీకంటే ముందొచ్చిన ఆఫీసర్స్ మా ఇంటికి వచ్చేవారు, మేమిచ్చిన కానుకలు తీసుకునేవారు. మీరు మాత్రం రాలేదు, మేమే మీ దగ్గరికి వచ్చాము. పర్వాలేదు, దానికి మేమేమీ బాధపడట్లేదు. ఎవరి దగ్గరికి వచ్చారనేది కాదు, ఎందుకు వచ్చారనేది ముఖ్యం. ఇదిగో బ్లాంక్ చెక్. అమౌంట్ ఎంతన్నది మీ ఇష్టం. దేనికి? ఏమీ తెలియనట్టు అడుగుతారేంటి సార్? దైవ దర్శనానికి వెళ్తూ ఉట్టి చేతులతో వెళ్ళకూడదని చిన్నప్పుడు మా అమ్మ చెప్పింది. ఇది మా వాళ్ళని వదిలిపెట్టడానికి అడ్వాన్స్. అసలు వేరే ఉందనుకోండి. ఇంకొక నిమిషం మీరు ఇక్కడే ఉంటే మీ డెడ్ బాడీలు మిగులుతాయి. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. అది కాదు సార్, మా వాళ్ళని. నేనేది రెండోసారి చెప్పను. వెళ్ళండి. ఈ రోజు నుంచి ఈ సిటీలో మీలాంటి గూండాలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. వెళ్ళి రోజులు లెక్క పెట్టుకోండి. ఏయ్, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? అసలు మా అన్న తలుచుకుంటే ఏమైనా చేయగలరు. ఏంట్రా వాగుతున్నావు? ఈ ఒంటి మీద ఖాకీ చొక్కా వచ్చినప్పటి నుంచి నీలాంటి వాళ్ళని ఎంతో మందిని చూశాను. ఇంకో క్షణం ఇక్కడున్నా మిమ్మల్ని కుక్కల్ని కాల్చినట్టు కాల్చి పారేస్తాను. వెళ్ళండి. గెట్ అవుట్. హాయ్ డార్లింగ్, ఏంటి ఈరోజు ఒంటరికి వెళ్తున్నా? ఎటు వెళ్ళిందే మీ ఫ్రెండ్ కనిపించట్లేదు. రేయ్, దానికంటే ఇదే అందంగా ఉందిరా. అవును మామ, ఈరోజు చూసుకుందామా మరి? అయితే ఇంకా చూస్తారేంట్రా, మొదలెడదాం ప్రోగ్రామ్. హలో, చూడటానికి చదువుకునే వాళ్ళలాగా ఉన్నారు. ఒక అమ్మాయిని ఏడిపించడానికి మీకు సిగ్గుగా లేదా? నిజమేనండి, మేము అసలు ఒక అమ్మాయిని ఏడిపించినందుకు సిగ్గుపడుతున్నాం. అందుకే మీలాంటి ఆంటీని ఏడిపించాలనుకుంటున్నాం. ఎరా? షటప్. నేనెవరో తెలుసా? ఏసీపీ గారి భార్యని. ఆయనకి ఈ విషయం తెలిస్తే మిమ్మల్ని అందరినీ సెల్లో వేస్తారు. ఓహో, నువ్వు ఏసీపీ భార్యవా? అందుకేనా కర్తవ్యంలో విజయశాంతిలో రెచ్చిపోతున్నావు? మీ ఆయన జీతం తీసుకునేది గవర్నమెంట్ దగ్గరైనా ఊడిగం చేసేది మాత్రం మా బావ దగ్గర. రేయ్, రామమ్మ వాళ్ళు వస్తున్నారు. ఈ విషయం రామగడి తెలిస్తే మన పైన అవుట్. అవునరా మామ, రామగడు మహా డేంజర్. మనం వెంటనే పారిపోవాలి. థ్యాంక్స్ మేడం. వెళ్ళొస్తానండి.
నమస్తే అండి. నమస్తే. నా పేరు శాంతి. నేను ఏసీపీ గారి భార్యని. హలో, నమస్తే. నా పేరు దీపు. ఈమె మా అత్తయ్య. ఆ, మీ గురించి మీరు చెప్పక్కర్లేదు, ప్రజలే చెప్తున్నారు. రోడ్డు మీద టీ చేస్తున్న రౌడీలు ఏసీపీ భార్యనంటేనే భయపడింది, రామ్ తల్లిని చూసి భయపడ్డారంటేనే అప్పుడే తెలిసింది మీ గురించి, మీ రామ్ గొప్పతనం గురించి. నువ్వంత గొప్పగా చెప్పడం నీ మంచితనం అమ్మా. లేదండి, ఈ సిటీలోని జనం ఏ మాత్రమైనా ప్రశాంతంగా ఉన్నారంటే దాని కారణం యూనిఫామ్ వేసుకున్న మా ఆయన లాంటి వాళ్ళు కాదు, యూనిఫామ్ లేకుండా ఆ జాబ్ చేస్తున్న రామ్ది. అవును, మీరు రామ్ గారికి ఏమవుతారు? అర్థమైంది, మీరు చెప్పకపోయినా. పెళ్ళెప్పుడు? నన్ను పిలుస్తారా? అయ్యో, తప్పకుండా పిలుస్తామండి. కాకపోతే మా పెళ్లి ఇంకో 20 ఏళ్లకో 30 ఏళ్లకో అయ్యేలా ఉంది. ఏ అలా అంటున్నావు? ఆ రాముల వారికి ప్రజల మీద ఉన్న ప్రేమ ఈ మరదల మీద లేదు. అది ఉంటే ఈ పాటికి ఎప్పుడో పెళ్ళైపోయేది. చేసిన అల్లరి చాలు గాని పద. వస్తానమ్మా శాంతి. ఎప్పుడైనా వీలు చూసుకుని మా ఇంటికి రా. నమస్తే. మిస్టర్ శేఖర్, సార్. యు డూ వన్ థింగ్. సార్. నీకు అవసరమైనంత మంది మన వాళ్ళని తీసుకెళ్ళి ఎస్ సార్. సిటీలో ఉన్న రౌడీలను గుండాలందరినీ అరెస్ట్ చేయి. సార్. ఒక్కడు రోడ్డు మీద కనపడడానికి వీల్లేదు. అందరినీ తీసుకొచ్చి సెల్లో వేయి. నీకేదైనా ఇబ్బంది ఉంటే నాకు ఫోన్ చేయి. ఎస్ సార్. మీరేనా ఆ నానాజీ మనుషులు? అవును. అయితే ఏంటి? ముందు చేయి. ఆ నానాజీ దగ్గర పనిచేసే పిచ్చి కుక్కల్లారా, మీలాంటి వాళ్ళందరి బిండు తీయడానికే వచ్చారా మా కమిషనర్ గారు. పదండి స్టేషన్కి. రేయ్, మమ్మల్ని అరెస్ట్ చేసిన సంగతి మా అన్నకు తెలిస్తే ఏమవుతుందో తెలుసా? అసలు మీ అన్ననే మూసేస్తున్నాం. నువ్వెంతరా గొట్టం గడివి? లేరా? పదండి స్టేషన్కి. ఏయ్, ఆగండి. ఎక్కడికి వెళ్తున్నారు? సార్, మా ఫ్రెండ్ పెళ్లికి వెళ్తున్నాం సార్. వీళ్ళంతా రా మనుషులేనా? అవును సార్. ఐ సీ. సార్, మేమేం చేశాం సార్? కానిస్టేబుల్. సిటీలో రౌడీ షీటర్ అనేవాడు ఉండడానికి వీల్లేదు. ఓకే సార్. ఎవడైనా సరే అందరినీ లోపల తోసేయండి. అలాగే సార్. చెప్పు. అలాగే. అన్నా, మన వాళ్ళందరిని అరెస్ట్ చేసి ఆ కమిషనర్ తీసుకెళ్తుండన్నా. నువ్వు త్వరగా కారు ఎక్కు. ఐపీఎస్ పూర్తి చేసి చట్టాన్ని రక్షించే బాధ్యతాయుతమైన పోలీసు ఉద్యోగంలో ఉండాల్సిన నువ్వు ఇలా మారావంటే నమ్మలేకపోతున్నాను. అసలేం జరిగింది? వాట్ హ్యాపెండ్? చెప్పు. ఐపీఎస్ ఉద్యోగంలో చేరి దేశానికి సేవ చేయాలన్నది నా జీవితాశయం. కానీ అనుకున్నది అనుకున్నట్టు జరిగితే ఇంకేముంది? ఎన్నో కలలు కని ఎంతో కష్టపడి ట్రైనింగ్లో చేరిన నేను
హే విఠల్, ఏంటి అప్పుడు ఆగిపోయావు? నీకేమైనా ఎన్ని కిలోమీటర్లైనా పరిగెడతావు, ఎందుకు వచ్చింది ఐపీఎస్ అనిపిస్తుంది. ఈ రన్నింగ్లేంటో ఈ చేజింగ్లేంటో, శుభ్రంగా ఐఏఎస్ వచ్చినా బాగుండేది. నో నో నో, ఐ డోంట్ అగ్రీ విత్ యూ. నా వరకు నేను ఐఏఎస్ వచ్చిన ఐపీఎస్గా ప్రయారిటీ ఇచ్చి వచ్చాను. ఎందుకు తెలుసా? చట్టాన్ని న్యాయాన్ని రక్షించే శక్తి ఐపీఎస్ చేతిలోనే ఉంది. యా, ముఖ్యంగా ఈ దేశ భవిష్యత్తు. సారీరా, ఈ ట్రైనింగ్లో కష్టాలు పడలేక అలా అన్నాను. ఎనీ హ్యావ్, మన డిపార్ట్మెంట్లో నీలాంటి సిన్సియర్ ఆఫీసర్లు ఉండాలి. అప్పుడేరా ఈ దేశం బాగుపడుతుంది. ఓకే ఓకే, కబుర్లో కంటిన్యూ చేద్దామా? రే విఠల్, విఠల్ లేరా, ఏంట్రా మొద్దు నిద్ర? అబ్బా ఏంట్రా ఆడావిడి? రే, ఈ రోజు నుంచి మనకి స్పెషల్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయన్న విషయం నువ్వు మర్చిపోయావా? స్పెషల్ క్లాస్లా? ఏంటవి? ది గ్రేట్ ఐపీఎస్ ఆఫీసర్ అజయ్ గారు ఈ రోజు మన ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కి గెస్ట్ ఫ్యాకల్టీగా వస్తున్నారు. ఆ విషయం మర్చిపోయావా? ఏంట్రా ఆయనకి అంత స్పెషాలిటీ? ఛ, నీకు ఐపీఎస్ ఎలా వచ్చిందిరా? అజయ్ గారి గురించి తెలియని వాళ్ళు ఈ రాష్ట్రంలోనే లేరు. నక్సలిజం దగ్గర నుంచి రౌడీయిజం వరకు, ఫ్యాక్షనిజం దగ్గర నుంచి గోండాయిజం వరకు అన్ని చోట్ల ఆయన పనిచేశారు. అసలు అలాంటి సిన్సియర్ ఆఫీసర్ మన కోసం రావడం మన అదృష్టం రా. నిజంగా ఆయన అంత పవర్ఫుల్ అంటావా? నువ్వే చూస్తావుగా ఆయన ఏంటో. లే 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 లే, కమాన్ కమాన్. డియర్ యంగ్ అండ్ ఎనర్జెటిక్ వుడ్ బి ఆఫీసర్స్, ఇప్పుడు మీరు కేవలం వ్యక్తులు కాదు, ఈ సమాజాన్ని రక్షించడం కోసం, సమర్థవంతంగా నడిపించడం కోసం తయారు చేయబడ్డ సైనికులు. మీపై లక్షలాది మంది ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. మీరు చేసే న్యాయం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. కాబట్టి క్రమశిక్షణతో, అంకిత భావంతో పనిచేయడం నేర్చుకోండి. మనం ఉన్నది ప్రజల కోసం. ఆ ప్రజల కోసం మనం ప్రాణాలైనా ఇవ్వాలి. చట్టాన్ని, సమాజాన్ని రక్షించాలి. మనస్ఫూర్తిగా మీరు ఈ దేశం కోసం పనిచేయండి. భరతమాత పేరు నిలబెట్టండి. రామ్, ఓసారి ఇలా రండి. ఏంటి సార్ పిలిచారు? ఏం లేదు, నువ్వు కొంచెం నా చేయి తడిపావంటే నువ్వు ట్రైనింగ్ అంతా పర్ఫెక్ట్గా పూర్తి చేసినట్లు సర్టిఫికేట్ వస్తుంది. ఈ చెట్లెంటా పుట్లెంటా తిరగాల్సిన అవసరం ఉండదు. ఏంటి, డబ్బులు తీసుకుని ట్రైనింగ్ అవసరం లేకుండానే సర్టిఫికెట్స్ ఇస్తారా? ఎవరిస్తారు, ఎంతకిస్తారు? అబ్బా, ఎవరో ఏంటయ్యా, ₹1,00,000 మొహాన పడేశావంటే ఆ అజయ్ ఐపీఎస్ఏ నీకు బెస్ట్ అవార్డు ఇచ్చి మరీ సర్టిఫికెట్ ఇస్తాడు. ఏం కూసావరా? అజయ్ గారు లంచం తీసుకుంటారా? మేమంతా ఆయనకి డబ్బులు ఇచ్చి ట్రైనింగ్ ఎగ్గొట్టచ్చా? నేను ఈ ట్రైనింగ్కి వచ్చింది లంచాలతో డ్యూటీ ఎగ్గొట్టడానికి కాదు, అవినీతితో అక్రమాలతో కుళ్ళిపోతున్న ఈ వ్యవస్థను బాగు చేయడానికి. అలాంటిది నన్నే లంచం అడుగుతావా? పద అజయ్ గారి దగ్గరికి. సార్, శభాష్ రామ్, శభాష్. నేను పెట్టిన టెస్ట్లో 100కి 100 మార్కులు కొట్టేశావు. అంతేకాదు, నా మనసులో స్థానం కూడా కొట్టేశావు. నీలాంటి స్టూడెంట్ నా దగ్గర కోచింగ్ తీసుకుంటున్నందుకు
నాకు చాలా హ్యాపీగా ఉంది. సార్ ఇదంతా ఎస్, ఇదంతా నేను అరేంజ్ చేసిందే. ఐపీఎస్ అంటే మిగతా ఉద్యోగాల్లా కాదని, దానికి నీలా కమిట్మెంట్ ఉండాలని నిరూపించాం. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. హలో బావా, మావయ్య వెళ్తున్న కారు. ఎప్పుడు? అన్నా, అయ్యే చచ్చిపోయాడని ఆ నానాజీ మనుషులు రెచ్చిపోతున్నారన్నా. అన్నా, సిటీ మన గ్రిప్పులోంచి వెళ్ళిపోకముందే నువ్వు నీ పవర్ చూపించాలన్నా. జరిగింది ఏదో జరిగిపోయింది. అసలు మా నాన్న ఎలాంటి పరిస్థితుల్లో ఈ దాదాగిరికి మారాడో నాకు తెలియదు. అసలు ఇవన్నీ నాకు ఇష్టం లేదు. దయచేసి మీరంతా కూడా ఈ పనులు మానేయండి. వెళ్ళి ఏదైనా పని చేసుకుంటూ ప్రశాంతంగా బతకండి. నేను కూడా అమ్మని తీసుకుని ఎటైనా సిటీ వదిలి వెళ్ళాలనుకుంటున్నాను. అది కాదన్నా, నువ్వే ఇలా అంటే ఎలా? ప్లీజ్ ఇంకేం మాట్లాడొద్దు. ఏం చేస్తున్నారా? కనబట్లే, పని చేస్తున్నావు. మీరేం పని చేస్తున్నారో నాకు తెలుసు కానీ జీపెక్కండి. జీపా? ఎందుకు? ఎందుకు స్టేషన్లో తంతు చెప్తా. వదండి. ఎక్కడ్రా? హలో మేడం. హలో. ఏంటి ఎక్కడ పడుకున్నావు? పద బెడ్రూమ్లోకి. ఏమండి భోజనం? భోజనమా? నేను చేశాను, నువ్వు చేసావా? లేదండి, మీకోసమే ఎదురు చూస్తున్నాను. అబ్బో అబ్బో, మొగుడి మీద ఎంత ప్రేమ కారిపోతుందండి. మరీ ఎక్కువైపోయింది. ఇది మేము నమ్మాలి. మొగుడు కోసం ఎదురు చూసే ప్రతివతల నన్ను నమ్మించాలని చూడకు. నీ ఇష్టం వచ్చినట్టు ఆడించాలని చూస్తున్నావా? ఏంటా చూపు? అయినా నువ్వు బొంచలేదంటే నేను నమ్మడానికి తెలివి తక్కువ అన్నా? దున్నపోతులా మెక్కి లేవడానికి కూడా ఓపిక లేక ఇక్కడే పడుకుని ఇప్పుడు నాటకాలు ఆడుతున్నావా? చూడు, నన్నే మోసం చేయాలని చూసావు, చీరేస్తాను. నాటకాలు ఆడుతున్నావా? నాటకాలు చంపేస్తాను. చంపేస్తా. ఏమ్మా, పెద్ద గ్రూప్ వేసుకుని బయలుదేరావు, స్టేషన్ పై దాడా? మేము అదే చేయాల్సి వస్తే స్టేషన్కి రావాల్సిన అవసరం లేదు. సరే, ఇంతకీ మా వాళ్ళని ఎందుకు అనవసరంగా అరెస్ట్ చేశారు?
ఏ నేరం చేశారని ఏ సెక్షన్ ప్రకారం అరెస్ట్ చేశారు? ఓహో, సెక్షన్లు కావాలా? తమరు ఐపీఎస్ ట్రైనింగ్ కదూ, అందుకే అన్ని లా ప్రకారం అడుగుతున్నారు. సార్, వీళ్ళు చేసేది తప్పేమీ లేదు సార్. సిటీలో పెద్ద మనిషిన నానాజీ గారిని నానా ఇబ్బందులు పెడుతున్నారు, అందుకే వీళ్ళని బొక్కలో వేశాను. చెయ్యి, ఒక పోలీస్ ఆఫీసర్ అయి ఉండి ఇలా మాట్లాడడానికి నీకు సిగ్గులేదు? ప్రభుత్వం తరపున ప్రజల కోసం పనిచేయాల్సిన నువ్వు ఆఫ్టర్ ఆల్ గూండా కోసం పనిచేస్తావా? ఏయ్, ఏంటి గొడవ చేస్తున్నావు? ఏదో మా డిపార్ట్మెంట్ వాడు కదా అని మర్యాద ఇస్తున్నావు. గొడవ చేయకు. గొడవ చేయకుండా వచ్చిందానే వెళ్ళు. ఎగస్ట్రా చేసావనుకో ఏదో కేసు పెట్టి నిన్ను బొక్కలో వేస్తా. అప్పుడు నీ ఐపీఎస్ పరువు కాస్త పోతుంది. అయితే ఆ నానాజీని అరెస్ట్ చేయనంటావు? ఏయ్, చేయను, కేసు పెట్టను. ఏం చేసుకుంటావో చేసుకో. చూద్దాం. ఏయ్, ఎక్కడ్రా? Cheers. సార్, మొత్తాన్ని మీ సిటీలో తిరుగులేదు సార్. మీరు ఆడిందే ఆట, పాడిందే పాట సార్. లేకపోతే ఇన్ని రోజులు ఆ శంకర్ గాడు పెద్ద హెడ్ఏక్ అయి కూర్చున్నాడు. సిటీలో ఏ దందా చేయాలన్నా వాడడ్డే. పాపం ఎంత చెప్పినా వినకుండా రెచ్చిపోయాడు, చచ్చిపోయాడు. పాపం ఆడి కొడుకు రామ్ గాడు ఏదో పీకుదామని వచ్చాడు. మన ఎస్ఐ ఓ చిన్న ధమ్కి ఇచ్చేసరికి బిడ్డడు పత్తాలేడు. అబ్బో, ఏంటో అనుకున్నాను మన ఎస్ఐ గారి గురించి. బాగానే పనికొస్తున్నారు. ఎస్ఐ గారు, మీరు సిగ్గుపడకండి, ఇంకో పేగేసుకోండి. కావాలంటే బాటిల్ ఇంటికి పట్టుకెళ్ళిపోండి. చాలండి నానాజీ గారు, ఈ ఖుషిలో మీరు చిన్న గిఫ్ట్ ఇవ్వాలి సార్. చిన్న గిఫ్ట్ ఏం కర్మ, పెద్ద గిఫ్టే కోరుకో. ట్యాంక్ బండ కోసేవనా, లేక చైర్మన్ రాసేవనా? కొన్ని గోల్కొండ ఫోర్ట్ కావాలా? ఏం కావాలో చెప్పు, కోరుకో. అవేమీ వద్దు సార్. మీరు చిన్న ప్రమోషన్ ఇస్తే మీ పేరు చెప్పుకుని ఖుషి అయిపోతాను సార్. చిన్న ప్రమోషన్ ఏం కర్మ, పెద్ద ప్రమోషన్ ఇప్పిస్తాను. ఓకే సార్. నువ్వేం ఫిగర్ పడకు. అన్నట్టు మీకో విషయం చెప్పాలి. ఏంటన్నది? ఇక్కడ నుండి నేను బాంబే షిఫ్ట్ అవుతున్నా. అన్నా? అవును, ఇక్కడ దందాలు చేసి నాకు బోర్ కొట్టింది. బొంబాయి అండర్ వరల్డ్లో నాకు మస్తు దోస్తులు ఉన్నారు. వాళ్ళు ఎప్పటి నుంచో నన్ను రమ్మని పిలుస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఎలాగో మనకు ఎదురులేదు కాబట్టి సిటీ చూసుకోవడానికి నా తమ్ముడు చాలు. అన్నా, అరే తమ్మి, ఈ సిటీ నీకు రాసిచ్చేస్తున్నా, హ్యాపీగా దునుకో. అన్నా, నువ్వు ఇచ్చిన ఈ ఒక్క ఛాన్స్ చాలన్నా. నేనేంటో పబ్లిక్కి చూపిస్తాను. ఆ శంకర్ గాడి కొడుకు రామ్ గాడు రెచ్చిపోకుండా అనగా తొక్కేస్తాను. చూసావన్నా, చట్టం చట్టం అని చెప్పినావు. ఇప్పుడేమైంది? చట్టానికి కాపలా కాయాల్సిన పోలీసుడే అన్యాయాన్ని కొమ్ము కాచాడు. అవునన్నా, నువ్వు మెత్తగా ఉండబట్టే ఇప్పటికి మనోళ్ళు 5గురు సచ్చిండ్రు. 20 మంది నా నాయళ్ళు స్టేషన్లు వేసి చిత్రహింసలు పెట్టిండ్రు. నాయన ఉన్నంతకాలం మంచికి అండగా నిలబడ్డాం. శంకరన్న మనుషులమని చెప్పుకొని తలెత్తుకొని తిరిగినాం. ఇప్పటికైనా మించిపోయింది లేదు. కత్తిపట్టనా ఒక ఆఫీసర్ అయి నువ్వు ఏదో చేసేసరికి ఇక్కడ మన వాళ్ళ శవాలు కూడా మిగలవన్నా. ఏరా, నువ్వు వాడిని కాపాడతావా? వీడికంత సీన్ లేదులేనా. వాడు మీ అయ్యున్నప్పుడు మమ్మల్ని చాలా సతాయించుండు. మేం చేసే ప్రతి దందా కట్టుపడేవాడు. అందుకే ఆ నేసేస్తున్నాం. దమ్ముంటే రక్షించుకో. రారా.
కత్తి వేటుకు నెత్తురైనది కురుక్షేత్రం రక్తం మరిగిన రౌడీ ఆటకు రగులుతున్నది రణక్షేత్రం ఇది కృష్ణుడు ఇంకా రాని భారతం ధృతరాష్ట్రులు ఏలే ధర్మ భారతం ఇది అర్జున బాణం అడుగు భారతం ఏమవుతుందో నేటి భారతం కౌరవ పాండవ కత్తి వేటుకు నెత్తురైనది కురుక్షేత్రం రక్తం మరిగిన రౌడీ ఆటకు రగులుతున్నది రణక్షేత్రం దెబ్బకు దెబ్బ అన్నది న్యాయం నిత్యం రగులుతూ ఉన్నది గాయం తగిలిన కక్షల రావణ కాస్తం తగిలిన తలలే పలికెను సాక్ష్యం మంచికి చెడుకి జరిగే పోరు అంతం ఎరుకని ఆర్తుల హోరు కౌరవ పాండవ కత్తి వేటుకు నెత్తురైనది కురుక్షేత్రం రక్తం మరిగిన రౌడీ ఆటకు రగులుతున్నది రణక్షేత్రం కృష్ణుడు ఇంకా రాని భారతం ధృతరాష్ట్రులు ఏలే ధర్మ భారతం ఇది అర్జున బాణం అడుగు భారతం ఏమవుతుందో నేటి భారతం కౌరవ పాండవ కత్తి వేటుకు నెత్తురైనది కురుక్షేత్రం రక్తం మరిగిన రౌడీ ఆటకు రగులుతున్నది రణక్షేత్రం హింసకు పట్టం కట్టెను పయనం నిప్పులు గట్టెను నెత్తుటి నయనం మంచికి సాయం పాండవ పక్షం వంచనకేమో గౌరవ సాక్ష్యం కసిగా కత్తులు వేటకు సిద్ధం ఆగేదెప్పుడు ఆరని యుద్ధం కౌరవ పాండవ కత్తి వేటుకు నెత్తురైనది కురుక్షేత్రం రక్తం మరిగిన రౌడీ ఆటకు రగులుతున్నది రణక్షేత్రం ఇది కృష్ణుడు ఇంకా రాని భారతం ధృతరాష్ట్రులు ఏలే ధర్మ భారతం ఇది అర్జున బాణం అడుగు భారతం ఏమవుతుందో నేటి భారతం కౌరవ పాండవ కత్తి వేటుకు నెత్తురైనది కురుక్షేత్రం రక్తం మరిగిన రౌడీ ఆటకు రగులుతున్నది రణక్షేత్రం ఆ పరిస్థితుల్లో నా వాళ్ళని రక్షించుకోవడానికి వేరే మార్గం లేదు. అందుకే ఆయుధం పట్టుకున్నాను. పోలీసు కావాల్సిన నేను రౌడీగా మారాను. ఇప్పుడు చెప్పండి సార్, నేను చేసిన తప్ప? లేదు రామ్, ఆ పరిస్థితుల్లో నేనున్నా అలాగే చేసేవాణ్ణి. కానీ అది గతం. ఆ రోజు తప్పని పరిస్థితుల్లో అలా చేశాం. మరి ఇప్పుడెందుకు అదే తప్పని కంటిన్యూ చేస్తున్నావు? రౌడీయిజంతో రెచ్చిపోతున్న ఆ నానాజీ ముఠా ఆటను నేను కట్టిస్తాను. కానీ నువ్వు నాకు మాట ఇవ్వాలి. ఏంటో చెప్పండి సార్. నువ్వు కొంతకాలం రౌడీయిజానికి దూరంగా ఉండాలి. ఎందుకు నవ్వుతున్నావు? సార్, రౌడీయిజం పులిస్ వారి లాంటిది. ఒక్కసారి ఎక్కడమే కానీ దిగడం జరగదు. నిజమే. కానీ ఈ సిటీ ప్రశాంతంగా ఉండాలంటే నువ్వు ఈ పని చేయక తప్పదు. నాకు కరెక్ట్గా 48 గంటల టైం ఇవ్వు. ఆలోపు నేను చేయదలిచింది చేసి చూపిస్తాను. నువ్వు రౌడీయిజం ద్వారా సాధించేది నేను నా పోలీస్ యూనిఫామ్ ద్వారా చేయలేకపోతే నువ్వు మళ్ళీ కత్తి పట్టుకోవచ్చు. ఓకే సార్, మీ మాట మీద గౌరవంతో ఒప్పుకుంటున్నాను. నాకు నేనుగా ఎవరి మీదకి వెళ్ళను. కానీ నా మీద కానీ నా మనుషుల మీద కానీ ఎవరైనా చెయ్యెత్తితే మాత్రం ఊరుకోను సార్. సార్ సార్ వాడు వస్తున్నాడు సార్. ఎవడ్రా? వాడే సార్. వాడంటే ఎవడ్రా? అదే సార్, ఆ మూటవాడు. రేయ్, నువ్వేనేట్రా? ఆ రోజంటే తప్పించుకున్నావు. ఈ రోజు నిన్ను వదిలిపెట్టను రే. రా, కుమ్మేస్తాను రే, కుమ్మేస్తాను. రారా రా రా చెప్తాను రా. జోరుగా హుషారుగా సాగిపోదమ్మా. గుడ్ మార్నింగ్ సార్. ఏమిటిది?
స్కూటర్ సార్. తెలుసు ఏముంది లోపల. ఏంటి సార్ మీరు ఒట్టి మూట సార్, చూస్తారా? నువ్వు చూపించిందల్లా చూసేసి ఓకే చేసేయడానికి నేనేమన్నా అల్లా తప్ప ఆపేసాను అనుకుంటున్నావా? అగ్ని అగ్ని. తొందరగా చూడండి సార్, అవతల నాకు చాలా పనులు ఉన్నాయి, ఇంపార్టెంట్ అయిన పనులు ఉన్నాయి. అరే అవునులే, మాకే ఏం పనులు లేవు, చూస్తున్నాగా సార్. ఏమిటిది? సీట్ సార్, అది దాన్ని కూడా అడగాల మీరు? పోలీస్ ఆఫీసర్ కదా, ఏదో ఒకటి అడగాలిగా, అందుకే అడిగాను. నేను వెళ్ళొచ్చా సార్? ఈ వేళకి వెళ్ళొచ్చు. ఈ వేళ నా దగ్గర నుంచి తప్పించుకున్నా రేపు నా చేతికి చెక్ వచ్చు. అలాగే సార్, వెళ్ళొస్తాను సార్. సార్, రోజు రోజుకి మీ మొహంలో తేడా కనిపిస్తోంది. ఏంటి సార్ మీ గ్లామర్ రహస్యం? ఫారెన్ సరుకు వాడతాగా, అది విషయం. లేపా. మొన్నేమో సైకిల్ మీద వచ్చావు, ఈ రోజేమో స్కూటర్ మీద వచ్చావు. తప్పించుకుందాం అనుకుంటున్నావురా? కనిపెడతాను రా, కనిపెడతాను. నిన్ను వదిలిపెట్టను రే. నన్ను ఎవరు అనుకుంటున్నావురా? అగ్ని అగ్ని. సినిమాకి వెళ్దామా? సినిమాకి వద్దే, ఏదైనా పార్క్కి వెళ్దాం. సరే, నీ ఇష్టం పదా. వస్తుంది వస్తుంది, నా పర్స్ తీసేస్తుంది. నీ పర్స్ ఫ్రెండ్. అదేంటి పర్స్ ఒకటి వెళ్ళిపోతుందేంటి? ఒరే దొంగ, అమ్మ పర్సు, నా పర్సు. ఒరే శ్వేత గారు, నా పర్స్ పట్టుపోయాడు. నా పర్సు బంగారు లాంటిది, వెళ్ళిపోయింది. అయ్యగారు, అయ్యగారు, ఎవరు? అయ్యగారు లేరా అమ్మా? లేరండి, వారు పనుండి బయటికెళ్లారు. మీరే పని మీద వచ్చారు? నా పేరు యాదగిరమ్మ. మార్కెట్లో కూరగాయలు అమ్ముకుంటూ ఉంటాను. నిన్న అయ్యగారు మా దుకాణానికి మామూలుకు వచ్చినప్పుడు మా అబ్బాయి కొండ డబ్బులు లేక ఇవ్వలేదమ్మా. అందుకని మా కొండాని అయ్యగారు కొట్టారమ్మా. కుర్రాడు కదమ్మా, కొంచెం ఆవేశంలో వాగాడు అంతే. అయ్యగారు మా కొండాని తీవ్రవాది అంటూ పోలీస్ స్టేషన్లో పెట్టారమ్మా. 50,000 ఇస్తే గానీ విడిచిపెట్టనన్నారమ్మా. మా ఇంటి దానికి గాజులు మంగళసూత్రాలు అమ్మితే ఈ 20,000 వచ్చాయమ్మా. ఇవిచ్చి మా వాడిని వదిలిపెట్టమని అయ్యగారిని బ్రతిమాలుకోవటానికి వచ్చానమ్మా. చూడు యాదగిరి, నువ్వు చెప్పేది వింటే బండరాళ్ళైనా కనికరిస్తాయేమో కానీ ఆయనకు మాత్రం వినపడవు. మీ డబ్బుల్ని తీసుకెళ్ళి మీ ఆవిడ మంగళసూత్రం గాజులు తెచ్చుకోండి. ఎవరికీ చెప్పకుండా ఈ నగలు అమ్మేసి 50,000 తీసుకొచ్చి ఆయనకి ఇవ్వండి. అమ్మా అమ్మా అమ్మా, ఏమిటమ్మా మీ నగలిస్తున్నారా? తీసుకోండి యాదగిరి గారు. ఇలాగైనా ఆయన చేసిన పాపాన్ని కొంతైనా తగ్గించనివ్వండి. పర్వాలేదు, తీసుకుని యాదగిరి గారు. ఆలస్యమైతే ఆయన మీ అబ్బాయిని ఏమైనా చెయ్యొచ్చు. వెంటనే వెళ్ళండి, వెళ్ళండి. బురదలో ఉన్న కలువ పువ్వుకు ఆ బురద ఏమాత్రం అంటుందని నాకు ఈరోజే తెలిసిందమ్మా. అమ్మా, నువ్వు చల్లగా ఉండాలమ్మా, చల్లగా ఉండాలి. సిటీలో బాంబులు పెట్టమంటున్నారు. ఇది మీరు అనుకున్నంత ఈజీ కాదు. ఇందులో చాలా రిస్క్ ఉంది. రిస్క్ ఉంది కాబట్టే అమౌంట్ కూడా ఆ రేంజ్లో ఉంటుంది. సిటీలో బాంబులు పెడితే మీకేం వస్తుంది? మాకేం వస్తుందనేది మీకు అనవసరం, కానీ మీకేం వస్తుందనేది ఆలోచించండి. 10 crores, 10 కోట్లు. ఓకే, మీ డీల్కి మేము ఒప్పుకుంటున్నాం. ఇదిగో అడ్వాన్స్ 2 కోట్లు. పని పూర్తయిన తర్వాత మిగతాది. ప్రోగ్రామ్ మాత్రం చాలా పగడ్బందీగా జరగాలి. ఎవ్వరికీ అనుమానం రావడానికి వీల్లేదు. డన్.
ఓకే. హ్మ్. హలో, మాల్ తెచ్చేవా? డెలివరీ ఎక్కడా? ఓకే ఓకే, మా వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు. అన్నా, బాంబే పార్టీ నుంచి వెపన్స్ వచ్చాయి. మన వాళ్ళను పంపించి డెలివరీ తీసుకో. రేయ్, సార్ మిమ్మల్ని చూస్తే నాకు భయం వేస్తుంది సార్. ఎందుకు? ఆ మూట సమస్యతో ఒక్కొక్కటి తీసేస్తుంటే. ఆ విషయంలో మీకంటే నాకే ఎక్కువ టెన్షన్ గా ఉందిరా. వాడు సీక్రెట్లా తెలియట్లేదు, నా ఒంటి మీద గుడ్డలా నిలబట్టలేదు. ఇప్పుడు వరకు పర్వాలేదు సార్. ఇంకొక 2 సార్లు కానీ వాడు వచ్చి వెళ్తే అప్పుడు మీరు ప్యాంట్ కూడా తీసేస్తారు. అప్పుడు సార్ మాకు అసలు సమస్య. మీకు ఆ సమస్య అస్సలు రాదు. ఆ విషయంలో మీకంటే ఎక్కువ నేనే భయపడి చేస్తున్నాను సార్. మళ్ళీ వాడు వస్తున్నట్టున్నాడు సార్. వాడిసారి మూట మీద మూట వేసుకొస్తున్నాడు. ఏమైనా సరే ఆ సంగతి Oh, what do you want, sir? What can I do for you? ఆ మూటల్ని కూడా చెక్ చేయండి సార్, ఓ పని అయిపోతుంది. చూద్దామా సార్? ఆగు, తప్పుదారి పట్టిస్తే తప్పిపోవడానికి నేనే చిన్న పిల్లాన్ని కాదు, పోలీస్ ఆఫీసర్ని. నిన్ని వేళ వదిలిపెట్టే ప్రశ్నే లేదు. ఎందుకైనా మంచిది ఓసారి డోర్ ఓపెన్ చేసి చూద్దాం. ఏమీ లేదు. హలో, ఎందేమీ లేదు, ఇంజన్ తప్ప. ఎవ్రీథింగ్ రెడీ. ఎస్ ఎస్, అన్నీ సెట్ అయిపోయినాయి, వచ్చేస్తున్నా. సార్, అక్కడ చాలా మంది కస్టమర్స్ వెయిట్ చేస్తున్నారు, ప్లీజ్. రే గేట్, కారు, సెల్, కస్టమర్, వెయిటింగ్. వీడు నాకు అర్థం కాదు. ఒళ్ళు మారుతున్నాయి కానీ వీడు మాత్రం దొరకట్లేదు. ఏదో ఏదో తేడా జరుగుతోంది. ఏమిటో అది తేడా జరుగుతోంది. మీ బాడీ అదిరిపోయింది సార్. ఏంటి, జిమ్కి వెళ్తారా సార్? కాదు, జిన్ను వేస్తారు. వెయ్యండి సార్, బాగా వేయండి. నువ్వు పోనీ, వెళ్ళొస్తాను సార్. ఏదో మిస్టేక్ జరుగుతోంది. ఇక లాభం లేదు, ఏదో ఒకటి చెయ్యాల్సిందే. లేకపోతే నిన్ను వదిలిపెట్టను రా, కనిపెడతాను. అగ్ని. ఓకే, నీ పని ఎలాగైనా చూస్తాను. నేను వెంటనే వెళ్ళి ఏదో కేసు పెట్టి వాడిని బొక్కలో దోస్తాను. నా పవర్ ఏంటో చూపిస్తాను. వెళ్ళు. అమ్మగారు, మీరైనా కాస్త అయ్యగారికి చెప్పి మా పని అయ్యేట్టు చూడండి అమ్మా. వస్తానమ్మా. ఎక్కడికండి వెళ్తున్నారు? ఇప్పుడేగా ఆఫీస్ నుంచి వచ్చారు. మా బాస్ నానాజీ వాళ్ళు ఏదో ల్యాండ్ విషయం మాట్లాడుతుంటే ఎవడో వచ్చి ఇది నాది, కేసు పెడతాను, కోర్టుకు వెళ్తాను అంటున్నాడంట. వాడిని చూపు చూద్దామని. అంటే మీరు ఆ ల్యాండ్ ఓనర్స్ని బొక్కలో పెట్టి మక్కిలెరగదీస్తే దారిలోకి వస్తాడు. ఆ పనే చేయబోతున్నాం. ఇలా మాట్లాడడానికి మీకు సిగ్గుగా లేదు? ఏంటి ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? మాట్లాడతాను, ఇంకా మాట్లాడతాను. చట్టాన్ని కాపాడాల్సిన ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యుండి
ఇలా గూండాలకు రౌడీలకు రాజకీయ నాయకులకు సపోర్ట్ చేయడానికి మీకు మనసులా వచ్చిందండి? నీతులు బాగానే మాట్లాడుతున్నావే. నీతులు కాదండి, ఇవి నిజాలు. ప్రభుత్వంలో పనిచేస్తూ ప్రజలకు న్యాయం చేయాల్సిన మీరే ఆ ప్రజల్ని పీక్కు తినే దాదాలకు సొత్తులుగా ఉంటున్నారంటే చిచి! ఏదో పోనీలు అనుకుంటే నాకే పాఠాలు చెప్తావా? నా సంగతి నీకు బాగా తెలుసు. నేను చేసే పనికి ఎవరైనా అడ్డొస్తే ఏమవుతుందో నీకు మళ్ళీ చెప్పనక్కర్లేదనుకుంటా. జాగ్రత్త. బావా, నాకు భయంగా ఉంది బావా. ఏంటి? సిటీకి కొత్త కమిషనర్ వచ్చాడు కదా, నిన్ను ఎక్కడ లోపలేస్తాడోనని నాకు బెంగగా ఉంది బావా. మనల్ని లోన పెట్టేద్దాం ఎవడుకుంది? జస్ట్ మినిట్. హలో, ఏంటి కొత్త పార్టీ వచ్చిందా? 10 కోట్ల డీల్. పార్టీ పక్కాయే కదా? మాల్కేముంది, ఈవేళ డెలివరీ. క్యాష్ మాత్రం ముందుగానే చేతిలో పడాలి. అలాగైతే సాయంత్రానికి సరుకు మీ చేతిలో, సొమ్ము మా చేతిలో. ఓకే అన్నా? జబర్దస్త్ పార్టీ అన్నా, జబర్దస్త్ పార్టీ. డెలివరీ ఎప్పుడు రా? వెంటనే. కానివ్వండి అయ్యా, నేనెందుకు? ఓకే, త్వరగా బయలుదేరన్నా. ఆ బాంబే పార్టీకి వెపన్స్ ఇవ్వడానికి వెళ్ళాలి కదా. ఏరా, నీలాగా నేను తెలివి తక్కువ అనుకున్నావా? అయినా నాకు ఎన్నో పనులు ఉన్నాయి. మన వెపన్స్ అందజేసే దగ్గర మా డిపార్ట్మెంట్ కూడా రాకుండా చూసుకోవాలి. ముఖ్యంగా కమిషనర్ అజయ్ రాకుండా చూసుకోవాలి. ఈ స్మగ్లింగ్ విషయం ఆయనకి తెలిసిందనుకో, నిన్ను నన్నే కాదు, జీవాని నానాజీని కూడా బొక్కలేసి కుమ్మేస్తారు. అందుకని ఏదో ప్లాన్ వేసి అజయ్ని ఈ ఊళ్ళో లేకుండా చేయాలి. అన్నా, కమిషనర్ ఊళ్ళో లేకుండా ఎలా చేస్తావన్నా? అదేరా నీకు నాకు తేడా. దొంగోడికి 1000 దారులు అయితే ఈ దొంగ పోలీసుకి 1001 దారులు. ఏం చేస్తానో తెలుసా? కమిషనర్కు ఫోన్ చేసి ఈరోజు ఎయిర్పోర్ట్లో పెద్ద ఎత్తున స్మగ్లింగ్ జరుగుతుందని చెప్తాను. దాంతో వాడు ఈరోజు పూర్తిగా కుక్క కాపలా కాస్తాడు. ఈలోగా మనం మన పని కానిచ్చేస్తాం. ఎలా ఉందిరా మన ఐడియా? అన్నా, నీ దగ్గర మస్తు ఐడియాలు ఉన్నాయన్నా. హే, ఏమనుకున్నావురా నేనంటే? ఏంటి ఇక్కడేం చేస్తున్నావు? వెళ్ళి నీ పని చూసుకో. వెళ్ళా. వెళ్తాన్రా. వెళ్ళడమే కాదు, ఈ రోజుతో మీలాంటి వాళ్ళందరి ఆట కట్టిస్తాను. ఇన్నాళ్ళు నన్నెన్ని బాధలు పెట్టినా భరించాను. కానీ ఈ రోజు దేశాన్ని నాశనం చేస్తుంటే చూస్తూ కూర్చోను. కమిషనర్ గారికి ఇప్పుడే ఫోన్ చేసి నువ్వు చేసే అక్రమాలన్నీ చెప్పి నిన్ను అరెస్ట్ చేయిస్తాను. మిమ్మల్ని హలో కమిషనర్ గారా, నేను ఏసీపీ మిసెస్ శాంతిని మాట్లాడుతున్నాను. మీరు అడిగిన మాల్ కార్లో ఉంది, వచ్చి తీసుకోండి. ఠీకే. రండి సార్, మాల్ చూసుకోండి.
మాల్ వచ్చాయి. జబర్దస్త్ మాల్ అంతా ఒరిజినల్. డోంట్ మూవ్. కదిలితే కాల్చి పారేస్తాను. ఈ కుక్కల్ని అరెస్ట్ చేయాలంటే సాక్ష్యాధారాలు బలంగా ఉండాలని నేనే ఈ ప్లాన్ వేశాను. నిన్నే కాదు, వీణ్ణి కూడా పర్మనెంట్ గా క్లోజ్ చేయడానికి నాకింతకన్నా సాక్ష్యం అవసరం లేదు. ఏంట్రా చూస్తున్నారు? థ్యాంక్ యూ మిస్టర్ రావు. థ్యాంక్ యూ సార్. సార్ వాడు వస్తున్నాడు సార్. ఏంటి సార్ చూస్తున్నారు? ఏం లేదు, మొదటిసారి సైకిల్ మీద వచ్చావు, రెండోసారి స్కూటర్ మీద వచ్చావు, మూడోసారి సుమోలో వచ్చావు, ఇప్పుడేమో నడిచి వస్తున్నావు. వెనకాల లారీ ఏమైనా వస్తుందేమో అని చూస్తున్నాను. ఇంకేం రావు సార్. రావా? ఎందుకు? నేను నేషనల్ బిజినెస్ మానేసి ఇంటర్నేషనల్ బిజినెస్ మొదలు పెట్టా. మరి మూట? మూటగా సార్, మూటలు. నీకు దండం పెడతాను రా బాబు. అసలు నువ్వేం చేస్తున్నావో, ఇన్ని రోజులు ఇన్ని వెహికల్స్ లో ఏం తీసుకెళ్తున్నావో చెప్పరా బాబు, నీకు పుణ్యం ఉంటుంది. ఇందులో చెప్పడానికి ఏముంది సార్? ఈడియట్ సినిమా చూసారా? 100 సార్లు చూశాను. అందులో ఆలి ఇసుకేసుకొని పోలా? చూశాను. అది చూసే నీ మూట వెనకాల కూడా ఏదో సీక్రెట్ ఉందనుకుంటున్నాను. మరి ఆ మూటల్ని ఎందుకు చెక్ చేయలే? పిచ్చివాడా, అందులో మూట చూపించి మోసం చేశాడు. నువ్వు కూడా అలా చేస్తావనే మూట పక్కన పెట్టి వెహికల్ చెక్ చేశా. నువ్వు అక్కడే కామెడీలో కాలేశావు. నువ్వు అలా చూస్తావని తెలిసే వెహికల్స్ ని ఒరిజినల్ పెట్టా, ఇసుకతో మస్కా కొట్టా. ఇసుకతో మస్కానా? ఎస్. ఆ ఇసుకలో గోల్డ్ బిస్కెట్లు పెట్టి స్మగ్లింగ్ చేశా. స్మగ్లింగా? యా. ఎంతసేపు ఆ వెహికల్స్ ని చూస్తానంటారే గాని నా మూట చూడండి, నా మూట చూడండి అంటే నా మాట విన్నారా? ఎనీహౌ, థ్యాంక్ యూ. ఎప్పుడైనా నా అవసరం వస్తే ఈ ఇంటర్నేషనల్ నంబర్ కి కాల్ చేయండి. ఓకే, హాయ్ బాయ్. ప్యాంటు హాయ్ శ్వేత డార్లింగ్. చెప్పా. అబ్బో, మేడం గారు మంచి గరం గరంగా ఉన్నారే. ఏంటి లేట్ అయిందనా? ఇందులో నా తప్పేం లేదమ్మా, ట్రాఫిక్ జామ్ అయింది, అందుకే లేటు. మాట్లాడకు, గంట సేపు అయింది రోడ్డుపై నిల్చుని. అందరూ నా వైపే చూస్తున్నారు. ఇంటికి వెళ్ళిపోతే మళ్ళీ నువ్వెక్కడ ఏడుస్తావా అని ఇక్కడే నిల్చున్నాను. ఒక పక్క మా అన్నయ్య వచ్చి చూస్తాడేమోనని టెన్షన్. అసలు నిన్ను పీకు పిసికేయాలి. చివా. అయ్యో అయ్యో అయ్యయ్యో, తప్పైపోయింది అన్నాను కదా. ఇదిగో చెంపలు చెంపలు కూడా వేసుకుంటున్నా. అమ్మగారు శాంతించి బ్యాగ్ ఎక్కితే సరదాగా సంజయ్ పార్క్ వెళ్ళొద్దాం. అమ్మో, అక్కడికి వస్తే నువ్వు చేసే అల్లరి పనులు తట్టుకోవటం నా వల్ల కాదు. రావా? నేను రానుపో. ప్లీజ్. నో ప్లీజ్, గో ప్లీజ్. నిన్ను ఎలా తీసుకెళ్లాలో నాకు బాగా తెలుసు. అమ్మో వద్దు, వస్తాలే. రా మరి, పద ఎక్కు. ఇప్పటికే చాలా టైం అయింది, తొందరగా కూర్చో. మీరైతే లాగా కష్టపడి బయటకు వచ్చారు. తమ్ముడు గారిని ఎవరూ బయటికి తేలేరు. ఎంత లేదన్నా ఉరిశిక్ష ఖాయమన్నా. ఏంట్రా వాగుతున్నావు? నా తమ్ముడికి ఏమైనా అయిందంటే ఎవరిని వదిలిపెట్టను. అందరినీ అడ్డంగా నరికేస్తాను. సిటీ మొత్తాన్ని శ్మశానం తీసేస్తాను. కంట్రోల్ సార్, కంట్రోల్. మీరే అంత ఆవేశపడితే ఎట్లా సార్? ఈ పరిస్థితుల్లో ఆవేశపడితే సిటీలోని ప్రార్థనా మందిరాలన్నింటిలోనూ ఒకేసారి బాంబు పెట్టి అల్లకల్లోలం చేయాలని మనం వేసుకున్న ప్లాన్ అంతా తల్లకిందులవుతుంది. సార్, మీరు కొంచెం నిదానంగా ఆలోచించండి. ఆ కమిషనర్ గారిని, ఈ రామ్ గారిని ఒకేసారి లేపేయచ్చు. అవును, ఆ రోజు నా మీద ఆధిపత్యం చేయాలనుకున్న రాముగాడి నాన్నని లేపేసి యాక్సిడెంట్ అని నిరూపించా. ఇప్పుడు నాకిదో లెక్క చూపిస్తా. ఈ నానాజీ పవర్ ఏమిటో చూపిస్తా. ఆ రాముగాడి అంతు చూస్తా. ఒరేయ్, మొదటి నుంచి వాడి మీద నాకు అనుమానంగానే ఉంది. ఏసేంట్రా వాడిని? వాడే మన రహస్యాలన్నీ రాముగాడికి చెబుతున్నాడు. వాడిని నరికేయండి.
ఆగరా రే. రేయ్, రేయ్ మధు, ఏమైందిరా? అన్న మన పెద్దయ్య యాక్సిడెంట్ లో చనిపోలేదన్నా. మరి నానాజీ కూడా చంపాడన్నా. అన్న సిటీలో బాంబులు పెట్టడానికి ఆ కమిషనర్ గారిని చంపి ఆ పేరుతో నిన్ను చంపడానికి ప్లాన్ చేస్తున్నారన్నా. రేయ్ నానాజీ. హలో రా చెప్పు. సార్, సిటీలో బాంబులు పెట్టి అల్లలు సృష్టించాలని నానాజీ ప్లాన్ చేస్తున్నాడు. ఇంతకాలం మీరు చెప్పారు కాబట్టి గొడవలకు దూరంగా ఉన్నాను. మా నాన్నను చంపింది వాడని తెలిసిన తర్వాత కూడా చేతులు ముడుచుకుని కూర్చోలేను. వాడిని చంపిన తర్వాతే మిమ్మల్ని కలుస్తాను. రామ్, నేను చెప్పేది విను ప్లీజ్. సారీ సార్, ప్రపంచంలో ఏ శక్తి వాడిని చంపనివ్వకుండా నన్ను ఆపలేదు సార్. మిస్టర్ శేఖర్. ఎస్ సార్. సిటీలో బాంబు పెట్టినట్టు ఇప్పుడే నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మన వాళ్ళందరినీ అలర్ట్ చేయండి. వెళ్ళండి quick. ఓకే సార్. ఏంట్రా టైం అవుతుంది, ఇంకా బాంబు కాలేదు. అన్ని జాగ్రత్తగా పెట్టాలి. ఆగండ్రా. కానిస్టేబుల్, పట్టుకోండి. అందరినీ లోపలికి తోసేయండి. దేశాన్ని నాశనం చేయాలనుకున్న ఏ ఒక్కరిని వదిలిపెట్టకండి. అందరిని అరెస్ట్ చేయండి. ఏంటి బాంబు బట్టి పట్టుకున్నారా? షిట్. ఆ రాముగాడు మనకి ప్రతిదానికి అడ్డు తగులుతున్నాడు. ముందు వాణ్ణేసి. రేయ్ నానాజీ. శబాష్, నువ్వు వస్తావని నాకు తెలుసు. ఇన్ని రోజులు ఈ నానాజీ పవర్ ఏమిటో శాంపుల్ గానే చూసావు. ఈ రోజు నా విశ్వరూపం చూస్తా. ఏంట్రా నువ్వు చూపించేది? ఇప్పటిదాకా నువ్వేం చేసినా ఊరుకున్నాను. ఇవాళ నా చేతిలోంచి నిన్ను ఎవడూ రక్షించలేడు. ఏయ్! కానిస్టేబుల్, వీళ్ళందరినీ అరెస్ట్ చేయండి. తీసుకెళ్ళండి. నమస్కారం సార్. మా నాన్న చెప్తాను. రాము, నన్ను వదిలే. ఏంట్రా వదిలేదు? ఏంట్రా వదిలేదు? సత్యాన్ని దూరం చేస్తారా నాకు? చంపేస్తాను. నన్నే చంపాలని చూస్తావరా? ఈ నానాజీని ఎదిరించి బతికి బట్ట కట్టిన వాడెవడూ లేడురా. నువ్వెంత? ఈ రోజు నీ చావు నా చేతుల్లో ఉంది. నిన్ను మీ నాన్న థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇట్స్ ఓకే. కమ్.